కూర్చే స్వామికి నేడు సేవలు చేయ వేళాయే రండి. శుభములు గూర్చే స్వామికి నేడు సేవలు చేయ వేళాయే రండి. మనసారా దరి చేరు ఆరేడు మన తోడు, మనసారా దరి చేరు ఆరేడు మన తోడు. జాగును వీడి వేడగరండి, జాగును వీడి వేడగరండి. శుభములు గూర్చే స్వామికి నేడు సేవలు చేయ వేళాయే రండి. ఆమేన్. కృపా సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దీనిని కృతజ్ఞతా బలి అంటారు, దివ్య బలి పూజ అంటాం. మన యేసయ్య మన కొరకు మరణించాడు అని జ్ఞాపకం చేసేటటువంటి ఆరాధన ఇది. దేవుడు మనకు చేసిన మేలులకు గాను స్తోత్రాలు చెల్లించుకునే గొప్ప సందర్భం ఇది. తపస్కాలం మనమందరం కూడా దేవునికి దగ్గరవ్వాలని ఆశపడుతూ ఉన్నాం. ఆయనకి మనకి ఉన్న దూరం తగ్గించేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. దూరం చేస్తోంది పాపమని తెలుసుకుంటూ ఉన్నాం. కొద్దిసేపు మౌనంగా మన యేసయ్య మన కొరకు సిలువలో మరణించాడని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చూపించిన మహాప్రేమకు స్పందించుతూ పాపమును విడిచిపెట్టాలని, పాప పరిహారమును మనందరికీ కూడా దయచేయమని, ఆయనలో బలపడే యోగ్యతను మనకు దయచేయమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో ప్రవేశించడానికి ముందు మనం చేసిన పాపములను తప్పులను గుర్తు చేసుకొని పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభుని వేడుకుందాం. పాపిని నేను నాదారోదించుచుంటిని, నెరవేర్చజాలనైతి నీ ఆజ్ఞని. పాపిని నేను నాదారోదించుచుంటిని, నెరవేర్చజాలనైతి నీ ఆజ్ఞని. ఒంటరైతి నేనిట తోడు లేక నాకిట, ఆశలుడిగి నిన్ను వేడి చేజాపితి. పాపిని నేను నాదారోదించుచుంటిని, నెరవేర్చజాలనైతి నీ ఆజ్ఞని. నీ సొంత వాడినై సంతోషముంది, జీవిత కాలం సేవింతును. నీ దాసుడనై నా జీవితాంతం నీ సేవలోనే తరింతును. కన్నీటి పాదాలు కడిగేటి భాగ్యం నాకిచ్చి నన్ను బ్రోవుమా. పాపిని నేను నాదారోదించుచుంటిని, నెరవేర్చజాలనైతి నీ ఆజ్ఞని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను మీ అనుగ్రహముతో నింపండి. మేము చెడ్డ వాంఛల నుండి విముక్తిని పొంది అపారమైన నీ వరప్రసాద సహాయముతో జీవమునిచ్చు నీ వాక్య పదములో పయనింతుముగాక. ప్రభువా, నీ సన్నిధిలో చేరుకుని నిన్ను ఆరాధిస్తున్న మమ్మల్ని అందరినీ కూడా దీవించండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, బహుగా ప్రేమించండి. నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని, దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దీవుబలి పూజలు పెట్టించిన వారి కుటుంబాలు: బలుసుపాడు జీవరత్నం, మరియమ్మ, సిస్టర్ విజయ్ గారు, తరుణ్, అఖిల కుటుంబానికి దేవుడు చేసిన మేలుగాను కృతజ్ఞతలు తెలుపుతూ, బొడ్డం సుగుణమ్మ, బాజీ, శ్రీను, రాజేష్, కరుణ కుటుంబానికి దేవుడు చేసిన మేలుగాను కృతజ్ఞతలు తెలుపుతూ, కొత్తపల్లి దేవసహాయం, జయమ్మ, సంతోషరాజు, ప్రవళిక కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, లక్కిశెట్టి పద్మ, ఫాదర్ ప్రవీణ్ గారు, ప్రదీప్ కుటుంబము, ప్రశాంత్ కుటుంబము, అంతోని స్లైబావ్ మంచి ఆరోగ్యం దయచేయాలని, ఫాదర్ ప్రవీణ్ గారికి దేవుని సేవలో మెండుగా దీవించాలని కోరుతూ పూజ. గూడ స్లేవరాజ్ కుటుంబము దేవుడు చేసిన మేలుకు గాను 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రశాంతి, యశ్వంత్, దివ్య, మరియమ్మ, అక్షయ్, భవిత, నిఖిత, ప్రణతి, వర్షిత, అనురాధ, నివేదిక, మహిత, శ్రావణి, రీతిక, రాజేష్, ఆకాష్, మనోజ్, లీలా, కృష్ణ, తెరీషా బాబు, సంతోష్, సునీల్, అంబుడిపూడి లూర్దుమ్మ, బాబురావు, ప్రవళిక, సువర్ణ, యశ్వంత్ కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను శీలం రోజేనమ్మ, జంగా వెంకటనరసమ్మకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, కృష్ణకుమారి దయాకర్ రెడ్డికి వివాహము జరగాలని, నండ్రు సత్యవతి, బాబురావు, కౌలమ్మ, రితేష్, రమేష్, అంతోని, రీతిక, రేష్మ కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను రీతిక 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా దేవాదేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయాలని, లక్కిరెడ్డి, తెరేజమ్మ, సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, దాసరి మోక్షం, రోస్మేరీ, కుటుంబరావు, వెలాంగిని, బాలాశిస్, వర్షిత్, సంధ్య, సాన్విక, శస్మిత కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను స్వప్నాత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని, దాసరి బాలమ్మ, రాణి, హిమబిందు, ప్రసాద్, వాణి, అభిలాష్, ప్రణతి కుటుంబానికి దేవుడు చేసిన మేలుగాను ప్రణతి 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా దేవుడు మంచి జ్ఞానం దయచేయాలని, రామాల స్వామిలు, సన్ని, అన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని, రామాల వెంకటరత్నం, ఆదిమ, బాలస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని, రామాల కుటుంబరావు, సునీత, స్రవంతి, అనూష, శాంతకుమారి, రవితేజ, షరీక్ కిరియన్, జస్వి గిరియన్ కుటుంబాన్ని దేవుడు చేసిన మేలుగాను కృతజ్ఞత తెలుపుతూ, పారా, పిచ్చయ్య, బుజ్జి, అఖిల, కమల, వేలాంగిని, రిషి, నాగరాజ్, రవితేజ, లూర్దమ్మ కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, మరియమ్మ, రాయపాత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ పూజ. సిలివేరు బాబురావు, అన్నపూర్ణ, మంజుల, సిరివెల్ల బాబురావు, అన్నపూర్ణ, మంజుల, నవ్యశ్రీ, వంశీ, ఫాదర్ నరేష్ గారి కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, నరేష్ గారిని దైవ సేవలో దేవుడు మెండుగా వాడుకోవాలని, ఆనందరావు ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ పూజ. రామాల జమీష్, కుమారి, రాజేష్, మిసేక్, దైవవంశీ కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞత తెలుపుతూ, జమీష్కు మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ పూజ. తోటపల్లి బాలరాజు, అన్నమ్మ, బ్రదర్ అశోక్ గారు, అనిల్, యోహాన్ కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను దేవరకొండ భాస్కర్, అన్నపూర్ణ, రాజు, అరుణ, రమేష్, మహేష్, స్పందన, విహాన్ కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞత తెలుపుతూ, బలుసుపాడి బాలస్వామి, భాగ్యమ్మ, సంజీవ్ కుమార్, ఏసమ్మ, ఆకాష్, ఆర్తి కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను ఆకాష్ 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా దేవుడు మంచి జ్ఞానమును ఆరోగ్యం దయచేయాలని కోరుతూ పూజ. జంగం లూర్దమ్మ, రిబిక, బాలరాజు, ప్రణయ్ కుమార్, జోసఫ్ కుటుంబానికి దేవుడు చేసిన మేలుగాను కృతజ్ఞత తెలుపుతూ, వీరందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, జోసఫ్ ఇంటర్ పరీక్షలు రాస్తుండగా దేవుడు మంచి జ్ఞానమును దయచేయాలని, ఎస్కే జయరాజు, రమాదేవి, వంశీ, ఉదయ్ కిరణ్ కుటుంబానికి దేవుడు చేసిన మేలుగాను కృతజ్ఞత తెలుపుతూ, మేకల చిన్నమరీదాస్, ప్రేమజ్యోతి, లోకిత కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను వీరందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, చిన్నమరీదాస్, ప్రేమజ్యోతికి దేవుడు గర్భఫలం దయచేయాలని కోరుతూ పూజ. కొరలపాటి అలెగ్జాండర్, ఇంద్రమ్మ, చందు, కీర్తన కుటుంబానికి దేవుడు చేసిన మేలుగాను కృతజ్ఞత తెలుపుతూ, యేసుపాదం, మనోహరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ పూజ. బొలుసుపాటి ఆశీర్వాదం, రిబేకా, మరియరాణి, మైకేల్ రాజు, యేసుబాబు కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞత తెలుపుతూ, ఖమ్మం పెద్ద లాజర్, సుశీల, నవీన్, అలివేలు, పావని కుటుంబానికి దేవుడు చేసిన మేలుకు గాను పావనికి దేవుడు మంచి ఉద్యోగం దయచేయాలని, భాగ్యమ్మ, చిన్నరాముల ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ దీవుబలి పూజ. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థులందరికీ వారి కోసం ప్రార్థన చేయాలని,
సింటాన్స్ హెచ్ఎం సిస్టర్ జిజి గారు కోరుతూ ఉన్నారు. వీరందరికీ దేవుడు మంచి జ్ఞానము ఆరోగ్యము దయచేయాలని, వీరి యొక్క తలంపులను వీరి ఉద్దేశాలను వీరి పరీక్షలు రాస్తుండగా దేవుడు మంచి జ్ఞానమును దయచేయాలని కోరుతూ దీవబలి పూజ. పారా నారాయణ, యేసుపాదం, సందీప్, హర్ష వీరందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, అరుణ, మరియమ్మ, రాయపాత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ దీవబలి పూజ. కాటార్బు దేవమ్మ, రమేష్, లూర్తిమేరి, సురేష్, శృతి, నరేష్, అనురాధ, మహిత, వెనిల కుటుంబానికి దేవుడు చేసిన మేలుగాను శౌరికి మంచి ఆరోగ్యము స్వస్థతను దయచేయాలని కోరుతూ పూజ. ఎండపల్లి ప్రసాద్, మేరీ రోజా, దోమల నాగరాజ్, అన్నపూర్ణ, శ్రీనందిని, అరుంధత్ కుటుంబానికి దేవుడు చేసిన మేలుగాను వీరందరికీ మంచి ఆరోగ్యము దయచేయాలని, ఎండపల్లి ప్రసాద్కు మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ దీవబలి పూజ. వీరందరి యొక్క ఉద్దేశాలను దేవుడు 30 60 100 ఫలింపు చేయాలని ఈ పవిత్రమైన దీవబలి పూజలో వీరందరి కొరకు కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. మొదటి పట్టం. ఒకటవ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము హోషయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరలి రండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపముల మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము. మేము నిన్ను స్తుతింతుము. అస్సిరియా మమ్ము రక్షింపజాలదు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వానికి జాలిచూపు వాడవు నీవే. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును. నిండు హృదయముతో వారిని ప్రేమింతును. వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచువలే నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు. లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు. వారికి క్రొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవు చెట్ల వలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారు వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు. పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబానోను ద్రాక్షరసము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీలు మరలా విగ్రహాల జోలికి పోరు. నేను వారికి మనవులాలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండి చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు బడయుదురు. జ్ఞానము గల వారి అందలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులు నర్థం చేసుకుందురుగాక. ప్రభు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడుతురు. కానీ దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా. నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. నీవే మాట్లాడుమయ్యా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. మార్కు శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనాలు 28 నుంచి 34 వచనాలు. దీనిని ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏమి అని ప్రశ్నించాను. అందుకు యేసు, ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలేను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణ్ణి ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చాను. అప్పుడు అతడు, బోధకుడా, నువ్వు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు. ఆయనను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వారిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవరునూ ఏమీ అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన వల్ల మన పాపాలకు క్షమించబడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాపం యొక్క వేతనం మరణం వాక్యం చెబుతుంది. మనమందరం అనుభవిస్తున్నాం. దేవునికి విరుద్ధంగా జీవించటం పాపం, దేవుని వాక్యాన్ని ధిక్కరించటం పాపం, వాక్యమును తిరస్కరించటం పాపం, దైవాజ్ఞలకు విరుద్ధంగా నాకు తెలిసి కూడా జీవిస్తూ వ్యసనాలకు గురైపోవడం పాపం. భారతదేశంలో ఒక కీడు జరిగినప్పుడు, పాప ఫలం మన మీద పడుతున్నప్పుడు జస్టిఫికేషన్ అంటారు. దాన్ని వేరే వాటి మీద తోసేసే ప్రక్రియలు బోల్డ్ ఉన్నాయి. చూద్దాం ఒకసారి. మన ఇంట్లో నేను చేసే పాపానికి ఏదో ఫలం నేను అనుభవిస్తున్నా, నేను వెంటనే అంటాను, ఈ ఇంటి వాస్తు బాగల, లేకపోతే గ్రహాలు సరిగా పనిచేయట్లా, లేకపోతే పొద్దున్న ఎవడ మొహం చూశాను. మీరు చూడండి, ఇవన్నీ పట్టుకొచ్చేసి నేను చేసింది తప్ప అందరి మీద నెట్టేయడం మొదలు పెడతాను. నేను పరీక్షల్లో ఫెయిల్ అయ్యా, పొద్దున్న ఎవడ మొహం చూశాను కదా, మందు తాగొచ్చి కింద పడిపోయా, ఇంటికి వాస్తు బాగల, తమరు తాగిది మర్చిపోయి తమరు సరిగ్గా పరీక్షలు చదవలేదన్న సంగతి చెప్పకుండా గ్రహాలు బాగలేదు, వాస్తు బాగలేదు కదా, ఎవరి మొహం చూశానో అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. మనము చేసుకున్నదే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. కాబట్టి ఒక విధంగా నేను నా ఇంట్లో సరైనటువంటి సమాధానం అనుభవించట్లేదంటే, నాకు పిల్లలతో నా ఫ్యామిలీతో నేను సక్రమంగా లేను అంటే, నా జీవితంలో సరిదిద్దుకోవలసింది ఏముంది అని చెప్పి నేను ఆలోచించాలి. హోషేయ గ్రంథంలో ఇందా చదువుకున్నట్టుగా సహోదరి 14వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం, సమాధానం దొరుకుతుంది. ఇశ్రాయేలీయులారా, ఆ, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలి రండు. ఆ, మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీ పాపమే నీ పతనమునకు కారణమైనది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నేను చేసుకున్న పాపమే నా పతనమునకు కారణమవుతోంది. నేను చేసుకున్న పాపం నన్ను నాశనం చేస్తోంది. కాబట్టి నేను వారు మనస్సు పొందాలి. ఎప్పుడైనా సరే అవతల కాదండి, నా దగ్గర నుంచి నేను చెయ్యగలిగింది అని ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి నా పాపమే నా ఇంటిని, నా దోషమే నా ఇంటిని అని ఆలోచించటంలో మనకి పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు పశ్చాత్తాపడటం ఈజీ అవుతుందన్నమాట. కాబట్టి మన పాపములే మన పతనమునకు కారణమవుతూ ఉన్నాయి. మార్చుకోవాలి, తిరిగి మళ్ళీ మన ప్రభు దగ్గరికి రావాలి. నేను చేస్తుంది పాపమని చెప్పి నేను గ్రహించుకోవాలి. గ్రహించండి, పాపము పతనమునకు కారణం అంటున్నాడు ప్రభువు. అనేక సార్లు యేసయ్య నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అంటాడు, నీ విశ్వాసం మెచ్చదగినది అంటాడు కదండి. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో 15వ అధ్యాయంలో 28వ వచనంలో చూద్దాం.
మార్కు 15:28. ఆయన మత్తయి 15 చదువు. మత్తయి 15కి రండి. మత్తయి 15:28. మత్తయి 15:28. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరును గాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కాబట్టి పాపమే శాపమని శపించట్లేదు మన దేవుడు, మెచ్చుకుంటున్నాడు కూడా. నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కోరిక నెరవేరును గాక. చూసారా, పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన వాళ్ళందరినీ క్షమించాడని చెప్పుకున్నాం కదా. స్వస్థత కూడా మన విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది, మన ప్రార్థన బట్టి జరుగుతుంది. ప్రార్థనలో ఉన్నామంటే, విశ్వాసంలో ఉన్నామంటే అర్థం ఏంటండి? పాపమునకు దూరం అయిపోయామని అర్థం, దూరం చేసేస్తున్నామని అర్థం. అప్పుడు ఏ వ్యసనం మనల్ని వెంటాడలేదు, ఏ పాపము మన మీదకి రాలేదు. ఎందుకంటే నాలో ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, నా దేవుని తోడు నాకుంది. అది ఉంది కాబట్టి ఏ పాపపు శోధన నాకు దగ్గరైనా, ఎవరు నన్ను ఏ విధంగా శోధించినా నేనంటాను, నేను దేవుని బిడ్డని, ఈ పాపమునకు నేను తోడు రాలేను, ఈ పాపం నీతో కూడా నేను చేయలేను అని చెబుతూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసం మెచ్చదగినది అయినప్పుడు, మన ప్రార్థన మెచ్చదగినది అయినప్పుడు మన కుటుంబంలో అద్భుతాల తర్వాత అద్భుతాలు చూస్తాం, గొప్ప కార్యాలు చూస్తాం. మన దేవుడు మనకి సరైన పరిష్కారం చూపించటం మనము గ్రహిస్తాం. చెడు జరుగుతుంటే అది జరుగుతున్న పాపము అని గ్రహించుకోవాలి. మంచి జరుగుతుంటే అది మన విశ్వాసాన్ని బట్టి అని చెప్పి మనము తెలుసుకోవాలి. ఒకవేళ చెడుకు కంటిన్యూస్గా వెళుతుందంటే నేను చేయగలిగింది ఏంటి అని చెప్పి ప్రార్థన చేయండి. ఒకవేళ నీ వల్ల కాదేమో, నీ భర్త వల్ల జరుగుతోందేమో, నీ భార్య వల్ల జరుగుతుందేమో, నీ పిల్లల వల్ల జరుగుతుందేమో, ప్రార్థన చేయి. విమర్శించమాకు, మెల్లగా ఈ దోషము తొలగిపోవాలి అని చెప్పి ప్రార్థన చేయి. ఏదైనా సరే మనం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది, మనం ఆలోచించుకునే దాన్ని బట్టే ఉంటుంది, మన క్రియల ఫలమే అవుతుంది. కాబట్టి అది మన మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి మనం ఆలోచించే తీరు జాగ్రత్తగా ఉండాలి, మనం మాట్లాడే తీరు పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలు దేవుని మెచ్చదగినవై ఉండాలి, మన ప్రవర్తన దేవుడు ఇష్టపడేదై ఉండాలి. అది సరైన ఫలం మనకిస్తుంది అని చెప్పి మనం గ్రహించుకోవాలి. ప్రార్థనా పరులు అదృష్టవంతులు, విశ్వాసం ఉన్న వాళ్ళు సౌభాగ్యవంతులు. ఈ లోకములో, ఈ జీవితంలో వాళ్ళు ఎప్పుడు పరిపాలిస్తారు, అన్నిటి మీద క్రమము తప్పనటువంటి విజయం కలిగి ఉంటారు, ముందుకు కొనసాగుతారు, దేవుని మహిమపరుస్తారు, కుటుంబాలను బాగుపరుచుకుంటారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం పాడండి, కానుకలు వేసుకోనండి. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో
మాటలోన శ్రీయేసునాథ నా జీవనాథ శ్రీయేసునాథ నా జీవనాథ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీకు అర్పించుచున్న మా ఈ కానుకలను కరుణతో వీక్షింపుడు. ఇవి నీకు ఆమోద యోగ్యముగా ఉండి మాకు రక్షణ సాధనముగా ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువున కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఏలయన్నా మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలుపవలెనని మీరు చిత్తగించితిరి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి మీరు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లానే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా యేసువా, మా మీద దయగా నుండండి. ఇదే విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మీ సేవకులకు మా లయోపాప గారిని, మా ప్రకాశ పీఠాధిపతులను, గురువులందరితో కూడా ఇక్కడ చేరుకున్న మమ్మందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ప్రభువా దిక్కులేని ఆత్మలను, ఎవరు లేక మరణించిన ఆత్మలను, బాప్తిస్ము లేక మరణించిన ఆత్మలను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దాయచూపుడు. దేవుని కన్య తల్లిగు మరియమాంబతోను, పునీత అపోస్తలులతోను, పునీత అంతోని వారితోను, పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను,
మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి యేసుక్రీస్తు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను అందరం కలిసి భక్తితో చెప్పుకుందాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుడని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్టు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మా అందరికీ సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతోను మీ కుటుంబాలతోను ఉండునుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహారించడు వారు. నేనే పునరుత్థానమును జీవమునని మనతో పలుకుతున్న మన ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియ సహోదరి సహోదరులారా, ఓన్లీ తరచుగా పాప సంగీతం చేస్తూ దివ్య సప్రసాదం స్వీకరించే వాళ్ళు మాత్రమే దివ్య సప్రసాదం స్వీకరించండి. వేరే డినామినేషన్స్ నుంచి వస్తే సిఎస్ఏ వాళ్ళు కానీ మెథడిస్ట్ వాళ్ళు కానీ వేరే సంఘస్థులు వస్తే మీరు మీ ప్రాంతాలను కూర్చొని మీ యొక్క చోట్లను కూర్చొని ప్రార్థన చేయండి. దివ్య సప్రసాదం తీసుకోబోకండి. మళ్ళీ ఆర్సీఎం చర్చిలో బిడ్డలు మాత్రమే తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరే కతోలికులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరే కతోలికులారా. కరుణామయ వరదానమిదియే దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిదియే స్వామి హితులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరే కతోలికులారా. సత్ప్రసాద స్వరూపములతో క్రీస్తు దేహము ఆత్మభోజ్యం. సత్ప్రసాద స్వరూపములతో క్రీస్తు దేహము ఆత్మభోజ్యం.
కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా, కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరే కథోలికులారా, అంధకార ప్రయాణములలో కాంతి పుంజము దివ్య భోజ్యం, అంధకార ప్రయాణములలో కాంతి పుంజము దివ్య భోజ్యం, పాపమలినపు అంతరాత్మ శుద్ధ ద్రాక్ష మధుర పానము, పాపమలినపు అంతరాత్మ శుద్ధ ద్రాక్ష మధుర పానం, కథోలికులారా క్రీస్తు జనులారా, కథోలికులారా క్రీస్తు జనులారా, కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరే కథోలికులారా, కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరే కథోలికులారా, కరుణామయ వరదానమిదియే దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిదియే స్వామి హితులారా, కరుణామయ వరదానమిదియే దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిదియే స్వామి హితులారా, క్రీస్తు జనులారా, కథోలికులారా, క్రీస్తు జనులారా, కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరే కథోలికులారా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్టు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమయనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవదరింపవలెనని నా మంచి యేసువా
తలలు వంచి కళ్ళు మూసుకొనండి. మనసులో ఉన్న ఆలోచన బట్టి ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఉన్నాం, పవిత్రమైన కొండ మీద ఉన్నాం. ఇప్పటిదాకా దేవుని స్తుతించాం. మౌనంగా మీ పిల్లల కోసం, మీ తల్లిదండ్రుల కోసం, కుటుంబంలో ఉన్న అవసరతల కోసం మౌనంగా ప్రార్థన చేయండి. స్తుతులకు పాత్రమైన మా ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అపారమైన నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి ఈ పరిశుద్ధ శుక్రవారం రోజున మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో గుమిగూర్చి మమ్మల్ని దీవిస్తున్నందులకు మీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను నీ పాదముల చెంత ఉంచి వేడుకుంటున్నాము నాయన. ఏ బిడ్డకి ఏది అవసరమో నీకు మాత్రమే తెలుసు తండ్రి. బిడ్డల అవసరతలను బట్టి, అక్కరలను బట్టి ప్రతి బిడ్డను కూడా తీర్చిదిద్దండి. మా సంఘములు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. శిలువ మీద రక్తం చెందిన హస్తము ద్వారా బిడ్డలు తాకి స్వస్థపరచండి తండ్రి. భార్య భర్తలను దీవించండి, తల్లిదండ్రులను ఆశీర్వదించండి. బిడ్డలు మోస్తున్న బరువైన కాడిలో, తీసుకుంటున్న నిశ్చయాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు పరీక్షల్లో మంచి ఫలితాలు ప్రసాదించండి. యవనస్తులు జ్ఞాపకం చేసుకొనండి. వ్యసనాల నుంచి దూరముగా ఉంచండి. పరిశుద్ధతలో బిడ్డలు బలపరచండి. కష్టపడి పనిచేసుకున్న బిడ్డలకు కావలసిన శక్తిని, బలాన్ని దయచేయండి. ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలను దీవించండి. వ్యాపారం చేసుకున్న బిడ్డలకు కావలసిన పరిజ్ఞానం దయచేయండి. పాడి పంటలను దీవించండి. పశు సంపదను ఆశీర్వదించండి. వాటిని పెంచుకుంటున్న బిడ్డలు కనికరించండి. లాభసాడి జీవితంతో బిడ్డలను దీవించండి ప్రభువ. గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలకు నాయన గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. మూసుకుపోయిన గర్భాలు తెరవండి. ఆకాశ ద్వారములు తెరవండి. నీ మహిమను కురిపించండి. అద్భుత కార్యము నెరవేర్చండి. తల్లిదండ్రుల అంతస్తు బిడ్డలు చేర్చండి. గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయండి. గర్భం మోస్తున్న బిడ్డలు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా కడవరకు తల్లిని బిడ్డను సురక్షితం చేసి సుఖప్రసవాన్ని బిడ్డలకు దయచేయండి తండ్రి. వివాహాలు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభువ. బిడ్డల కొరకు మీరు ఏర్పాటు చేసిన జీవిత భాగస్వామిని అందచేయండి. ఒక మంచి కుటుంబ జీవితాన్ని బిడ్డలకు దయచేయండి. ఆయన బిడ్డలను ఆదరించి దీవించండి ప్రభువ. మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న ఫాదర్గా దీవించండి. మంచి ఆరోగ్యం ఈ బిడ్డకు దయచేయండి. చేస్తున్న ప్రయాణంలో తోడుగా ఉండండి. ఎన్నో ఆత్మల్ని చెంతకు తీసుకుని వచ్చే విధంగా బిడ్డకు కావలసిన కృపను తోడు చేయండి. తనతో సహకరిస్తున్న అమ్మగారులను దీవించండి. వారి సేవలను ప్రతిఫలింప చేయండి. మంచి ఆరోగ్యం మీ బిడ్డలకు దయచేయండి ప్రభువ. ఉపదేశ మాస్టర్ గారులను, ఉపాధ్యాయులను దీవించండి. అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రభు సంఘ పెద్దలను, మరీదళ సభ్యులను, యువతీ యువకులను, నాయన ఇదిగొచ్చే యవనస్తులను అందరినీ కూడా దీవించండి ప్రభువ. నాయన చేస్తున్న గొప్ప సేవలను బట్టి వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి ప్రభువ. ఈరోజు భోజనం తయారు చేస్తున్న సంఘాన్ని బహుగా దీవించండి. ఉదారముతో ఇచ్చివాడు సమృద్ధిగా పొందునని చెప్పి ఉన్నావు ప్రభువ. వసగి నీ బిడ్డలకు ఏది కొదువు కాకుండా సమస్తమును సమృద్ధిగా దయచేసి నీ చల్లని చూపుతో ఈ సంఘాన్ని, ఈ గ్రామాన్ని ఆశీర్వదించండి ప్రభువ. నాయన ప్రభు యేసు నామమున ప్రతి బిడ్డకు కావలసిన నీ చల్లని చూపుతో దీవించండి. నీ ప్రేమను ప్రతి బిడ్డకు కూడా దయచేయండి. నిండైనటువంటి ప్రభువ ఆత్మశక్తిని మాకు దయచేసి మహిమా ఘనత ప్రాభం మీరే పొందమని యేసు అతి శ్రేష్ఠ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల కృపగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.